హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. మనకైతే ఈ రైస్ ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. మనకి త్వరగా టిఫిన్ చేయాలన్నప్పుడు ఇలా క్యారెట్ రైస్ చేసుకొని తినాలి. మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి క్యారెట్ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మనం చాలా ఇష్టంగా రైస్ని తినేస్తాము. చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా అయితే మనం క్యారెట్లని సన్నగా తురిమేసుకోవాలి. సన్నగా తురిమేసుకొని అయితే మనం ఈ క్యారెట్ని అంతా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం తురిమేసుకొని ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా రైస్ తీసుకుంటున్నాను. మనం వేడివేడి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే వేడి రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా అందులోకి ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ని వేస్తున్నాను, మిరియాల పొడిని, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనకి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయని కూడా పిండేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం సాల్ట్ అంతా పట్టేసేలాగా కలిపేసుకొని ఈ రైస్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిర్చి తీసుకుంటున్నాను. సన్నగా ఇలా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇంక ఇది లైట్గా ఫ్రై అవుతుండగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. చిన్నదైనా పర్లేదు. మనకి క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనకి ఆనియన్స్ తక్కువ ఉన్నా పర్లేదండి. ఇంకా ఆనియన్స్ కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనం క్యారెట్ని ఉత్తది తినని వాళ్ళు కూడా ఉంటారు. మనకు అలా తిననప్పుడు, తినబుద్ధి కానప్పుడు మనం ఇలా రైస్ ప్రిపేర్ చేసుకొని తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం క్యారెట్ తిన్నందుకు హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి, ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చి బఠానీలు వేస్తున్నాను. నేను ఒక 10 మినిట్స్ అలా నానబెట్టేసుకొని తీసుకుంటున్నాను. మనకి ఇది ఆయిల్లోనే వేసుకుంటాం కాబట్టి ఆయిల్లో ఫ్రై అయిపోయి మనకి బఠానీలు చక్కగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటాయి. ఇది మీకు ఆప్షనల్, మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదంటే పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఇంక ఇప్పుడైతే ఇదంతా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఈ క్యారెట్ తురుముని మొత్తం వేసేస్తున్నాను. చూడండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఆల్రెడీ రైస్లో వేసుకుంటాం కాబట్టి మనం దీనికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా రైస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడే మనకి క్యారెట్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం సన్నగా తురుముకున్నాం కాబట్టి మనకి అసలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. మనకి టేస్ట్ అంత బాగుండదు. మనకి అలా లైట్గా వేసిన వెంటనే ఒక 10 సెకండ్స్కి అయితే మనం ఈ రైస్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. మనకి అప్పుడే బాగుంటుంది క్యారెట్ ఫ్లేవర్ అనేది. ఒకసారి మొత్తం ఒక 2 మినిట్స్ పాటు అయితే మనం ఈ రైస్కి ఇదంతా పోపు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ అయితే నేను కలిపేసుకున్నాను మొత్తం. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకొక హాఫ్ మినిట్ ఉంచేసుకొని మనం సర్వ్ చేసేసుకొని తింటే అయిపోయినట్టేనండి. చూసారు కదా, చాలా ఈజీగా మనం క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.